ప్లాన్ అయితే ఏమీ లేదు. ముందైతే విజయవాడ నుండి రేపు విజయవాడ వెళ్తాం. మీ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని విజయవాడ నుంచి కింద కన్యాకుమారి, చెన్నై మైగా కన్యాకుమారి నుంచి మొత్తం ఇంకా ఆల్ ఇండియా మొత్తం తిరిగేసి ఎన్ని దగ్గర ఒక 6 నెలలు అవుతుంది అనుకుంటున్నాం. 6 నెలల్లో రోజుకి మరీ ఎక్కువ కాకుండా 100 నుంచి 150 కిలోమీటర్లు. తర్వాత అక్కడ ఆగిపోయి అక్కడ ఏదన్నా మంచి ప్రసిద్ధి ఏమన్నా టెంపుల్ గానీ ఏదన్నా చూడడానికి ఉన్నావే అవి చూపించి కంపల్సరీ మా యూట్యూబ్ లో డే బై డే ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. రీల్స్ అయితే కంటిన్యూ వస్తాయి. జాగ్రత్తగా వెళ్ళండి, విజయవంతంగా రండి. తమ్ముడు బాయ్, తమ్ముడు బాయ్. మనందరికీ ఇది ఆఖరి అవకాశం, తప్పు జరగకూడదు. అర్థమైందా? మనలో చాలా మంది మనకు తెలిసిన చోట్లకే వెళ్తున్నాం, అందుకని అంతా తెలిసినట్టే జరుగుతుంది అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. కైకలూరు జగదీశ్ అన్ని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం దగ్గర మేము 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ అయితే వచ్చాం. ఏలూరు సైడ్ వెళ్తాం. ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో ఈరోజు నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఒక ఫాలోవర్ అక్కడ నైట్కి ఇన్వైట్ చేశాడు. అతని దగ్గర ఉండి రేపు మార్నింగే మళ్ళీ బయలుదేరి గుంటూరు వెళ్తాం. చెప్పినట్టుగానే రోజుకి ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ వరకునే వెళ్తాం, అంతకు మించి వెళ్ళాం. నైట్ అయిందంటే మళ్ళీ లిఫ్ట్ తీసుకోవడం కొంచెం రిస్క్గా ఉంటుంది కదా. ఇప్పుడే లిఫ్ట్ అయితే దొరికింది. అంకల్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఏలూరు వరకు వెళ్తారంట. ఏలూరు నుంచి మళ్ళీ ఏలూరు హైవే మీద మమ్మల్ని దింపేశాక అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి వేరేది ఏదైనా హైజెక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఏలూరు అయితే వచ్చేసామండి. జాగ్రత్త, ఇక్కడ దిగేస్తున్నాం. మనం చేసే పని, ఆ పనిలో ఇష్టం ఉంటే అది ఎంత హ్యాపీగా ఉంటుందో. ఈరోజు ఈ అంకుల్ని చూసాక మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ తీసుకెళ్ళాడంటే దగ్గర 2 అవర్స్ ఇదే లారీలో. మాకు 2 అవర్స్ అయ్యిందో లేదో కూడా తెలియకంట అంత అలాగే తీసుకెళ్ళాడు ఈ అంకుల్ మమ్మల్ని. ఇప్పుడైతే విజయవాడకి అయితే వచ్చేసాం. విజయవాడ ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. ఇంకా ముందే తిప్పేశారు లారీ అంతరం. ఇక్కడ నుంచి గుడి కాడికి 5 కిలోమీటర్ల వరకు నడవాలా. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే గుడి వరకు లిఫ్ట్ వెళ్ళిపోతాం, లేదంటే 5 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళిపోతాం. మేము విజయవాడ వచ్చినాకైతే నాతో పాటు ట్రావెల్ చేసే హరి బ్రో, తన ఫాలోవర్, ఇన్స్టా ఫాలోవర్ ఒక అతను మమ్మల్ని ఫుడ్ తినిపిస్తా అని తీసుకొచ్చారు. కరెక్ట్గా ఎక్కడంటే కృష్ణానది పక్కనే. మంచిగా ఇద్దరికి ఫుల్గా ఫుడ్ అయితే పెట్టారు వాళ్ళు. చాలా ఆనందం అనిపించింది మాకు. ఈ ఫస్ట్ రోజు లాగైతే ఇక్కడితో ఆపేస్తున్నా. రేపు మళ్ళా అమ్మవారి దర్శనం చేసుకుని సెకండ్ డే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నా ఛానల్ నేమ్ మార్చేసా, ఇప్పుడు ట్రావెల్ విత్ బుజ్జి అని పెట్టాను. మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.